ఎస్, దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే నోటీసులు ఇచ్చినట్టుగా అధికారులు ఎక్కడ చెప్పట్లేదు. కానీ దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఒక పర్యావరణవేత్త, అదేవిధంగా చెరువులకు నిత్యం చెరువుల రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి కసిరెడ్డి భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో లోకాయుక్తలో కూడా కేసు వేశాడు. అప్పట్లోనే దీనికి సంబంధించినటువంటి నార్త్ ట్యాంక్స్ డివిజన్ అని ఒక లేక్స్ ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది జిహెచ్ఎంసీలో. వాళ్ళు లోకాయుక్తకు ఇందులో 3 ఎకరాల 30 కుంటలు ఇటు చెరువు కానీ అదేవిధంగా బఫర్ కానీ ఎన్ కన్వెన్షన్ ఆ 3 ఎకరాల 30 కుంటల్లో ఉంది అనేటువంటి అంశాన్ని లోకాయుక్తకు తెలియజేయడం జరిగింది. దానితో పాటు ఇటు షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి తహసీల్దార్ అధికారులు ఈ ఆర్టీఐ కింద కూడా అదే విధమైనటువంటి సమాచారం ఇచ్చారు. ఈ 2 అంశాలను తీసుకొని దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. హైడ్రాకు సంబంధించి ఫిర్యాదు చేసినట్లుగా భాస్కర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఫిర్యాదు వచ్చినటువంటి కారణంగా దీన్ని కూలుస్తున్నామనేది హైడ్రా అధికారుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి కూడా అదే విషయాన్ని ఈ పూర్తి వివరాలను చెప్తున్నారు. అయితే ఏ విధమైనటువంటి నోటీసులు ఇచ్చారు ఏంటి అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ రాలేదు. అధికారుల సైడ్ నుంచి ఏమైనా నోటీసులు ఇచ్చారా, అందులో ఉండేటువంటి విలువైన వస్తువులు ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి తరలించారా అనేటువంటి అంశాలపైన అయితే కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయినప్పటికీ చెరువుల్లో జరిగేటువంటి నిర్మాణాలపైన అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో జరిగేటువంటి నిర్మాణాలు, అనుమతులు లేని నిర్మాణాలపైన నోటీసులు ఇవ్వకుండానే కూల్చవచ్చు అనేటువంటిది మున్సిపల్ శాఖలో ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ఆధారంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైనా జిహెచ్ఎంసీలో ఉండేటువంటి కొంతమంది, జిహెచ్ఎంసీ కానీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉండేటువంటి కొంతమంది అధికారులు వాళ్ళకు సరైనటువంటి సమయంలో నోటీసులు ఇచ్చి వాళ్ళకు టైం ఇచ్చి ఆ నోటీసులో కూడా సరైనటువంటి పద్ధతిలో రాయకుండా ఉంటే దాని ఆధారంగా వాళ్ళు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇలాంటి సందర్భాల్లో నోటీసులు ఇవ్వకుండానే ప్రొసీడ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నోటీసుల పైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. చాలా కాలం నుంచి వ్యాపారం జరుగుతుంది. ఈ ఎన్ కన్వెన్షన్కు సంబంధించి 2014-15 ప్రాంతంలోనే దీనిపైన ఫిర్యాదులు వచ్చాయి. అప్పట్లో చాలా మంది ఫిర్యాదులు చేయడం జరిగింది. హైదరాబాద్ లేక్స్కి సంబంధించి సేవ్ అవర్ అర్బన్ లేక్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఎన్జిటీలో కానీ అదేవిధంగా కోర్టుల్లో కానీ అనేక పిటిషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నింటికి సంబంధించి అధికారులు ఒక లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు హెచ్ఎండి ఆధ్వర్యంలో. కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో బఫర్ జోన్లను అదేవిధంగా ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేయడంలో కొంత విఫలమయ్యారు. కేవలం హైదరాబాద్ నగరంలో 185 చెరువులు ఉంటే అందులో 50 చెరువులకు మాత్రమే బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మిగతా చెరువులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వాళ్ళు చేయలేదు. దాంతో ఈ విధమైనటువంటి నిర్మాణాలు వస్తున్నాయి. అప్పట్లోనే దీనికి సంబంధించి ఈ చెరువు సంబంధించి అక్రమ నిర్మాణము అదేవిధంగా ఇది బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో నిర్మాణం వచ్చిందనే అంశాన్ని మాత్రం అధికారులు గుర్తించారు. కానీ అప్పట్లో దాన్ని కూల్చన్నటువంటి పరిస్థితి. ఈ అయ్యప్ప సొసైటీలో ఉండేటువంటి అనేక నిర్మాణాలు పర్మిషన్ లేకుండా కట్టారు. కాబట్టి వాటిని కూలుస్తున్నామని చెప్పారు. కానీ దీని వరకు వచ్చే వరకు డిమార్క్ చేశారు. కానీ అప్పట్లో కూల్చినటువంటి పరిస్థితి ఉంది. బలరాం, దాదాపు 10-15 ఏళ్ళుగా ఈ నిర్మాణం అయితే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. బలరాం, కాబట్టి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత నెక్స్ట్ హైడ్రా స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? ఆ భూమిని మొత్తం కూడా చెరువుగా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మరోవైపు ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎస్ బలరాం, దీనికి సంబంధించి ఇది ప్రైవేట్ భూమి. చెరువులో కూడా పట్టా భూములు ఉండొచ్చు వ్యక్తులకు. కానీ చెరువు ఏదైతే నీళ్లు ఉంటాయో ఆ సందర్భంలో ఆ నీటికి మనం చూడొచ్చు. చందు అక్కడ మనుషులు నిలబడేటువంటి ప్రాంతాన్ని చూపించు. ఆ నిర్మాణం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం, పక్కన చెరువు ఉంది బలరాం, ఇక్కడ నిర్మాణం వచ్చింది. ఈ విధమైనటువంటి వాటర్కు అబ్స్ట్రాక్ట్ చేయడానికి ఎలాంటి హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వం కూడా ఈ పని చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ సైడ్ లో వాటర్ కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ లో మనకు నిర్మాణం కనబడుతుంది. అయితే దానికి ఈ నిర్మాణం ఇట్లా చేసి దాన్ని మొత్తం కూడా వాటర్ను మొత్తం కూడా అక్కడ సైడ్ ఉండేటట్టుగా వన్ సైడ్ అయిపోయేటట్టుగా చేశారు. దాంతో పైభాగం నుంచి వచ్చేటువంటి వరద ఈ చెరువులో ఇమడలేక వేగంగా కిందికి వెళ్ళిపోతే కింది ప్రాంతంలో నిర్మాణాల్లోకి వరద నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ దాంతో పాటు మనం చూడొచ్చు ఇక్కడ కూడా చాలా నిర్మాణాలు వచ్చాయి. అయితే అవి అన్ని కూడా తాత్కాలికంగా అని చెబుతున్నప్పటికీ వన్ సైడ్ నుంచి అటు సైడ్ నుంచి మొత్తం టిన్స్ కట్టేశారు. ఎవరికి కనబడదు. అందులోకి మట్టి వచ్చి పోస్తున్నారా లేకపోతే ఇంకా ఏం చేస్తున్నారా అనేది ఎక్కడా కనబడదు. మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాంతం నుంచి మొత్తం ఇటు సైడ్ లెఫ్ట్ వైపు చూస్తే ఆ హైటెక్స్ సంబంధించి మనం చూడొచ్చు. ఆ చార్మినార్ లాంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అది మొత్తం రోడ్డు. ఆ రోడ్డు నుంచి ఇటు మళ్ళీ ఇటు శిల్పారామం సైడ్ వచ్చేటువంటి ఈ మార్గం అంతా కూడా మొత్తం చెరువు పరిధిలో అన్నట్టుగా అధికారులు చాలా కాలం నుంచి చెబుతున్నారు. చెరువు పరిధి అయినప్పుడు అందులో ఎలాంటి నిర్మాణం రావద్దు, దానికి సంబంధించి ఎలాంటి
ఎలాంటి మట్టి కూడా నింపొద్దు. మట్టిని నింపినా కానీ చెరువు కుంచుకుపోతుంది నిర్మాణం రాకపోయినా. కొద్ది రోజులైన తర్వాత ఆ మట్టి దగ్గర వాటర్ రావట్లేదు కాబట్టి మెల్లమెల్లగా ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. ఆ తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అనేక సందర్భాల్లో మనం మన బాచ్పల్లిలోని ఎర్రకుంట ప్రాంతంలో కూడా చూసాం. అక్కడ కూడా నిర్మాణాలు వాళ్ళు ఎల్ఆర్ఎస్ తీసుకొని పర్మిషన్లు తీసుకొని నిర్మాణాలు చేశారు అని అంటే ఆ చెరువు లేదు, అదేవిధంగా నీళ్ళు వస్తలేవు. దాంతోపాటు ఇరిగేషన్కు సంబంధించినటువంటి అధికారులు బౌండరీస్ను ఫిక్స్ చేయలేదు, ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి ఏరియాలను అక్కడ ఫిక్స్ చేయలేదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులు అయితే వస్తున్నాయని మనకు పర్యావరణవేత్తలు చెప్తున్నారు. చూడాలి ఈ ప్రాంతానికి సంబంధించి ఇంకా ఏ వాటికి నోటీసులు ఇచ్చారు. ఇక్కడ అయిపోయిన తర్వాత పక్కనే కానమెట్ విలేజ్ ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెరువు కానీ, ఇటు వైపు సున్నం చెరువు ఉంటుంది ఇక్కడ కానీ, అదేవిధంగా డిఎల్ఎఫ్ ప్రాంతంలో కూడా చెరువులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూడా చాలా అక్రమ నిర్మాణాలు వచ్చాయని చెప్పారు. కాబట్టి ఈ ప్రాంతానికి ఈ రోజు శేర్లింగం పల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాల్లో వీళ్ళు ఫోకస్ చేశారు. ఈ మిషన్ మూవ్ చేయాలన్నా కూడా చాలా కష్టం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలపైన అయితే ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది బలరాం. దీని తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్తారనేది చూడాలి బలరాం.